అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రైజ్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వే చేస్తే 175 నియోజకవర్గాల్లో ఆశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏం ఆశ్చర్యంగా ఉన్నాయి ఏంటి అని మీరు అడగచ్చు. అయితే ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఎలా ఉంది అని అడిగితే కూటమి పనితీరు బాగుందని 52.8% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగా లేదనేది 26% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 21% మంది ప్రజలు పర్వాలేదని చెప్పారు. ఈ రకంగా 3 రకాల పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏ ప్రభుత్వం పనితీరు బాగుందని అడిగితే 51% మంది కూటమి ప్రభుత్వం బాగుందని, వైసీపీ ప్రభుత్వం 38% బాగుందని, మిగిలిన వాళ్ళు మాకు తెలియదు అని ఇలా చెప్పుకుంటూ 3 రకాలుగా ఇచ్చారు. వైసీపీకి 38% మంది బాగుందని ఇచ్చారు. 51% మంది కూటమికి బాగుందని అనుకూలంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రులు వారి యొక్క పనితీరుల మీద కూడా ఈ సంస్థ సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని అడిగితే 24% మంది బాగుందన్నారు. 64% మంది ప్రజలు బాగాలేదని చెప్పారు. 8 మంది ఏమో చెప్పలేము మాకు తెలియదని చెప్పారు. ఈ రకంగా చూస్తే 64% మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని స్పష్టమవుతూ ఉంది మనకి వచ్చిన సమాచారం ప్రకారం. ఇకపోతే మంత్రులు వారి యొక్క పరిపాలన ఎలా ఉందంటే మంత్రివర్గంలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేసు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే రెండో వరుసలో ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహరు, అరగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా కూడా సెకండ్ క్యాడర్లో ఉన్నారు. ఇక థర్డ్ క్యాడర్ వస్తే వీళ్ళ పరిస్థితి చాలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి వాళ్ళు కొల్లు రవీంద్ర, కొలుసు పార్సారథి, వాసవశక్తి సుభాష్ ఇలా కొంతమంది పనితీరు బాగాలు ఉన్నారు. ఇకపోతే ఎంపీల్లో చూసుకుంటే మొదటి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, రెండో స్థానంలో రామ్మోహన్ ఉన్నాడు, మూడో స్థానంలో శబరి ఉంది. వీళ్ళు ముగ్గురు 1, 2, 3 స్థానాల్లో ఉన్నారు. ఎంపీల్లో కూడా బాగా పనిచేసి ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ప్రజలకి సమాచారాన్ని అందించడం ఈ ముగ్గురు ఉన్నారనేది ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. ఇకపోతే 4వ స్థానంలో కేశినేని చిన్ని, 5వ స్థానంలో లావు కృష్ణదేవరాయలు, 6వ స్థానంలో భరత్, దగ్గుపాటి పురంధేశ్వరి, దుద్దిల ప్రసాదరావు ఇట్లా వీళ్ళంతా కూడా 6వ స్థానంలో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరు పైన రైజ్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వే చూస్తే 64% మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనేప్పటికీ స్పష్టంగా ఉంది. ఇది నిజం. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన రిపోర్ట్లో కూడా దగ్గరగా అదే విధంగా వచ్చింది. ఈ మరి చంద్రబాబు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.